నమస్తే టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. విధి నిర్వహణకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన వడమాలపేట పోలీస్ స్టేషన్ తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న ఏఎస్ఐ గురుమూర్తి ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ప్రమాదం జరిగిన స్థలంలోనే కనీసం 1.5 గంట సేపు మృత్యుతో పోరాడి ప్రాణాలు విడిచారు. తిరుపతి జిల్లాలో ప్రమాదాలు జరిగిన వెంటనే మొట్టమొదటిగా గుర్తొచ్చేది 108 వాహనాలు. అలాంటి వాహనాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడా కూడా అందుబాటులో సకాలానికి లేనందువలన ప్రాణాలు నష్టం ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఏఎస్ఐ గురుమూర్తి ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో 108 వాహనం రాగలిగి ఉంటే ఆయన ప్రాణాలు కాపాడుకునే వారేమోనని అక్కడున్న ప్రజలందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు కళ్ళు తెరిచి దీనిపై దృష్టి సారించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. సర్వీస్లో ఉన్న ఏఎస్ఐ గురుమూర్తి అప్పలాయగుంట గుడి పక్కనే బైక్పై వెళుతూ జారిపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సుమారు గంటన్నర పాటు ప్రాణాలతో పోరాడి సకాలంలో అంబులెన్స్ రాకపోవడం వల్ల, సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల 108 వారి నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయారు. సుమారుగా గంటన్నర పాటు 108కు ఫోన్లు చేసినా సమయానికి ప్రమాద ఘటనా స్థలానికి చేరుకోని దుస్థితి. దీనిపై వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. సేమ్ పరిస్థితి అయింది. ఇప్పుడు 108 రాని దాని వల్ల ఇప్పుడు ఆయన ప్రమాదం అయింది. సకాలంలో వచ్చినట్టు అంత ఇదే ఉంటుంది. ఎవరైతే కన్సర్న్ అథారిటీస్ ఉన్నారో ఎమ్మెల్యే గారు కావచ్చు, రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారు కావచ్చు, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అప్లైమెంట్ గ్రామం అనేది చాలా ప్రసిద్ధి గ్రామం. ఇది అందరికీ తెలుసు కూడా. ఇట్లాంటి ఒక ప్రసిద్ధి గ్రామంలో ఏమైనా ఎప్పుడైనా ఒక వ్యక్తులకి అపాయాలు జరిగినప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేసినా, 108కి ఫోన్ చేసినా ఒక్కడు కూడా సకాలంలో రారు. ఆ కనీసం రీసెంట్గా 10 days 15 days ముందు మా తండ్రి గారైన రిటైర్డ్ ఎస్ఐని పోగొట్టుకున్నాను నేను ఇదే విషయంలో. ఇప్పుడు ఒక ఏఎస్ఐ గారు, వడమాలపేటకు సంబంధించిన ప్రజెంట్ ఏఎస్ఐ గారు, ఆయన పడిపోయి కింద 1.5 hour ఆయన గురుస్వామి 1.5 hour కానీ ఆయన పేరు రిటైర్డ్ ఏఎస్ఐ గురుస్వామి గారు, ప్రజెంట్ వర్కింగ్ ఏఎస్ఐ ఆయన చనిపోయి 1.5 hour అవుతున్నా కూడా కనీసం ఇంతవరకు అంబులెన్స్ కానీ కన్సర్న్ అథారిటీస్ ఇక్కడున్న ప్రజలు కొన్ని వందల సార్లు ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ లేదు. సో చెప్పదలిసింది ఒకటే, అయ్యా ఎమ్మెల్యే గారు, కన్సర్న్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ రెస్పాండ్ ప్రాపర్లీ ఇన్ టైమ్. దెన్ దెర్ ఈస్ నో మీనింగ్ ఆఫ్ లీడింగ్ యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ హెడ్. థ్యాంక్ యూ.